హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవిత స్వీట్ ఫుడ్. ఈరోజు మధ్యాహ్నం నేను లంచ్ ఏం ప్రిపేర్ చేస్తున్నానో వీడియోలో అయితే చూపించేస్తున్నానండి. చాలా టేస్టీగా సింపుల్గా హాఫ్ అన్ అవర్లోనే లంచ్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా రుచిగా ఈ విధంగా ఒకసారి అయితే చేసేయండి. దీనికోసం అయితే మా గార్డెన్లో కొద్దిగానే పండాయండి. పండినవి కొద్దిగా అలసందకాయలు, ఒక రెండు బీరకాయల సీజన్ అయితే అయిపోయింది. రెండు కాయలు ఉన్నాయి. ఇంకా కొద్దిగా పండుమిర్చి తీసుకొచ్చాను. దొండకాయలు కూడా కొద్దిగానే ఉంటే అవి కూడా తీసుకొచ్చేసి ఈరోజు అయితే మధ్యాహ్నం వంట ప్రిపేర్ చేస్తున్నాను. మీ దగ్గర ఈ కూరగాయలు ఉన్నాయనుకోండి, మీరైతే ఏం వంట ప్రిపేర్ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీరు మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో అయితే అసలు స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే చూసేయండి, మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను ముందుగా అయితే ఫస్ట్ అలసంద గింజలన్నింటినీ ఒలిచేసేసి పెట్టేసుకున్నాను. తర్వాత దొండకాయలని వీటన్ని శుభ్రంగా కడిగేసుకుంటున్నాను. పన్నిమిర్చి కూడా ఫస్ట్ కడిగిన తర్వాతనే తొడలన్నీ ఒలిచేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు బీరకాయ చూడండి, పైన తోలు అనేది చాలా తక్కువగా తీయాలి. నారుండే సైడ్ మాత్రమే తీస్తున్నాను. చాలామంది ఎక్కువగా తీయేస్తుంటారు, అలా అవసరం లేదండి. దాంట్లోనే ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి తక్కువగా తీసేసి ఇప్పుడు కుక్కర్లోకి అయితే అలసంద గింజలు, ఇంకా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి, చింతపండు, పసుపు వేస్తున్నాను. తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసి ఇట్లా పెద్ద పెద్ద సైజుగా కట్ చేసుకున్న టమాటాలు కూడా 2 తీసుకొని ముక్కలు కట్ చేసి వేసేసుకొని కొద్దిగా అయితే వాటర్ పోసేసుకొని ఈ విధంగా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక విజిల్ హై ఫ్లేమ్లో, ఒక విజిల్ లో ఫ్లేమ్లో ఉడికించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులో ఉండే వాటర్ మొత్తం అన్నింటినీ ఒక గిన్నెలోకి వంపేసుకున్న తర్వాత, మీరు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అలసంద గింజలు ఎక్కువ ఉంటే ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఇచ్చేసారనుకో హ్యాపీగా తినేస్తారండి. చాలా రుచిగా ఉంటాయి. మేము కూడా చిన్నప్పుడు అలాగే తినేవాళ్ళం, పిల్లలు కూడా అలాగే ఇచ్చేవాళ్ళం. ఇప్పుడైతే కొద్దిగా తీసేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పప్పు గుత్తితో అయితే పప్పులాగా మెత్తగా అయితే రుద్దేసుకోవాలి. ఈ విధంగా పప్పు మొత్తం రుద్దేసుకున్న తర్వాత చూడండి, చాలా మెత్తగా రుద్దుకున్నట్లయితే అన్నంలోకి చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో అయితే ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇంకొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని పక్కన తీసి పెట్టుకున్న అలసంద గింజలు కూడా వేసేసుకున్న తర్వాత వాటర్ కూడా కొంచెం వంపేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసేసి బాగా కలిపేసేయాలి. ఈ విధంగా కలిసిపోయిన తర్వాత ఉప్పు చెక్ చేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో అయితే కొద్దిగా శనగ నూనె వేసుకొని వేడైన తర్వాత జీలకర్ర కొద్దిగా, ఆవాలు కొద్దిగా వేసేసుకొని బాగా చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ తర్వాత మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో చిటికెడు ఇంగువ కూడా వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం రుద్ది పెట్టుకున్న అలసందల ఇంకా బీరకాయ పప్పు కూడా ఇందులో పోసేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన టేస్టీ అలసంద గింజలు ఇంకా బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి. మీరు ఎప్పుడైనా ఈ కర్రీ చేశారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చేయనట్లయితే ఒకసారి అయితే ట్రై చేసేయండి. నెక్స్ట్ ఏంటంటే ఉల్లికారం చేస్తున్నానండి. దొండకాయలతో ఈ విధంగా శుభ్రంగా కడిగేసేసుకొని కొన మొదలు 2 కట్ చేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కట్ చేసేసి పెట్టుకోవాలి. నా దగ్గర కొద్దిగానే ఉన్నాయండి, కొద్ది పెద్ద సైజు ఉన్నాయి, చిన్న సైజు ఉన్నాయి, ఉన్న వాటితో చేస్తున్నాను. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లో పండుమిర్చిలు తీసుకున్నాను, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా తీసేసుకొని ఇంకా పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో శనగ నూనె ఒక 2 స్పూన్స్ అంత వేసేసుకొని వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా చిట్పట్లాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ దొండకాయలు మొత్తం అన్నింటినీ ఇందులో వేసేసుకొని ఈ విధంగా కొద్దిగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. మనం ఒకే సైజు, మీ దగ్గర ఒకే సైజు దొండకాయలు ఉంటే ఒకే సైజే తీసుకోండి. నేను గార్డెన్లో కాబట్టి చిన్న పెద్ద సైజు ఉన్నాయండి, ఉన్న వాటితోనే నేనైతే రెసిపీ అయితే చేస్తున్నాను. ఈ విధంగా చూడండి, ఇలా కలుపుతూ మూత తీసి కలుపుతూ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్నాను. ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో అయితే కొద్దిగా ఇంగువ వేస్తున్నాను. ఇంగువ వేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని ఈ ఉల్లికారం మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా సిమ్లోనే పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల నుంచి 3 నిమిషాల వరకు తొందరగానే మగ్గిపోతుందండి. ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ఓన్లీ ఉల్లికారం ఉంటే కూడా చాలండి, అన్నంలోకైతే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే మన టేస్టీగా ఉల్లికారం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకేముందండి, మనం అయితే సర్వ్ చేసుకోవడమే. నేనైతే చపాతీలు కూడా చేసేసాను.
మీకు రైసు చపాతీలు చేయడం అందరికీ తెలుసు కాబట్టి అదైతే చూపించట్లేదు. ఇంకేముందండి, వంట అయితే రెడీ అయిపోయింది. ఇంకా రైసు, ఇంకా అలసంద గింజలు, బీరకాయ పప్పు, ఇంకా దొండకాయ ఉల్లికారం, పెరుగు అయితే ఒక కప్పులో తీసేసుకున్నాను. 2 స్లైసెస్ ఉల్లిపాయ ముక్కలు కూడా తీసేసుకొని 2 చపాతీలతో సర్వ్ చేసుకున్నానండి. ఇప్పుడైతే చూడండి, ఒక స్పూన్ అంతా నెయ్యి వేసేసుకొని, తర్వాత మీకు కావాల్సిన పికిల్, మీకు ఏ పికిల్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేనైతే ఈరోజైతే ఉసిరికాయ పికిల్ ఒక ముక్క తీసేసుకుంటున్నాను. అంతేనండి, మన టేస్టీగా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.